గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ జైలర్లకు చుక్కలు చూపిస్తున్నాడని ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగుతూ నాకు నా ఇంట్లో ఉండేటువంటి సదుపాయాలన్నీ జైల్లో కల్పించండి అంటూ ఆయన పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీకి జైలర్కి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు జైలర్తో వాగ్వివాదానికి దిగినట్లుగా, జైలర్ గారికి చుక్కలు చూపించినట్లుగా, నాకు నా ఇంట్లో ఎటువంటి సదుపాయాలు అయితే ఉంటాయో జైల్లో కూడా అదే సదుపాయాలు కావాలి అంటూ వారితో వాదించినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా? కృష్ణ గారు వాస్తవమే. ఎందుకంటే ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ పోలీసులతో ఆయన చేసేటువంటి వాగ్వివాదం, తర్వాత ఇంకా దారిలో ప్రవర్తించిన తీరు, సరే కోర్టు ఎలాగా ఆయనకి 14 రోజులు రిమాండ్ వేసింది. రిమాండ్ వేసిన తర్వాత జైలుకి అప్పచెప్తారు కదా, ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటూ ఉంటారు. ప్రొసీజర్ ప్రకారం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నడుము నొప్పి ఉంది, నాకు బెడ్ కావాలి, లేకపోతేనేమో నాకు పలానా ఫుడ్ కావాలి అంటే చాలా డిమాండ్స్ చేస్తున్నట్టుగా వచ్చినాయి. వాస్తవాలే ఇవన్నీ కూడా. అంటే అతను దారిలో కూడా కొన్ని శాపనార్థాలు కూడా పెట్టాడు. మట్టి కొట్టుకుపోతారు వాళ్ళకి. అంటే నేనేమనుకుంటున్నానంటే ఒక మానసిక పరిస్థితి దిగజారాక వైసీపీలో చేరతారా, లేకపోతే అక్కడికి జాయిన్ అయిన తర్వాత మానసిక పరిస్థితి దిగజారిపోతే నాకు అర్థం కాదు. ఓకే, వాళ్ళ నాయకుడు ఏమంటాడు, ప్రజలు ఇవ్వలేని ప్రతిపక్ష హోదాని నాకు కావాలంటాడు. ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం కావాలంటాడు. ఆయన నాయకుడు మనస్తత్వం. వీళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ప్రజల గురించి పోరాటం చేసిన వాళ్ళలాగా జైలుకి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి డిమాండ్స్, ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు బెడ్ కావాలి, రకరకాల. పోలీసులు ఎలా చేస్తారండి? అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. సూపరింటెండెంట్ గారికి వాళ్ళకి చెకింగ్స్ కూడా ఉంటాయి. నైట్ బ్యారెక్స్లో ఎవరు ఎక్కడ పడుకోబెట్టాలో అన్నీ చూసుకుంటారండి. అవును, అంతే తప్ప మీడేదో మనకు తెలిసినోడు కదా అని చెప్పేసి నీ స్పెషల్ బ్యారెక్ లో పడుకోబెట్టడం ఏమి ఉండదు. నిబంధనలు ఖచ్చితంగా ఆడపోతారు, అధికారులు వెళ్ళిపోతారు వీళ్ళకి. అవును. అంటే నిన్న అతను చేసే డిమాండ్స్ బయటకు వచ్చిన తర్వాత జైలర్ గారు కూడా చెప్తున్నారు కదా, అతను చేస్తున్న ప్రవర్తన, అతని విధానం చూసేటప్పటికి చాలా ఆశ్చర్యపోయారు మాట. ఇంకా నయ్యం కొడాలని కూడా పంపించండి, మేము ఇద్దరం కలిసి మా ఇద్దరికి అలవాటు రోజు మందేయడం, లోపల కూర్చొని మందేస్తాం, పేకాడుకుంటాం, ఆయన కూడా పంపించమని డిమాండ్ కూడా చేస్తాడేమో డౌట్ ఉంది నాకు. ఎందుకంటే అటువంటి మనస్తత్వాలు. అతను ఏది కేసుల మీద వెళ్ళాడు? ఒక కిడ్నాప్ కేసు, ఒక దళితుని కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారం. అంటే అతను ఏమనుకున్నాడు అంటే ఇంకా రాదులే, అందరూ సైలెంట్ అయిపోయారు, పాపం ఇది మెతక ప్రభుత్వం, మనల్ని ఏం చేయలేరు, మనం ప్రశాంతంగా ఉన్నాం హైదరాబాద్లోని. అది కూడా అతను కూడా బెదిరించి ఏదో రకంగా కిడ్నాప్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకుంటే నాకు సంబంధం లేదన్నట్టుగా మొత్తం బయటపడిపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేసాడు. పాపం ప్లాన్ బెడిసి కొట్టింది, రివర్స్ అయ్యింది. రివర్స్ అయ్యేటప్పటికి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ రోజునేమో జగన్మోహన్ రెడ్డి గారు తూతూ మంత్రంగా ఏదో ట్వీట్ చేసి వదిలిపెట్టేశాడు. అంతకు మించి అతను తెలుసు ఎక్కువగా పెట్టుకుంటే మళ్ళీ మనకే ఇబ్బంది వస్తుందనే విషయంలోని, ఎందుకంటే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేయడం విషయం కదా, అందు మళ్ళీ మన ఓట్ బ్యాంక్ ఏమంటే తేడా వస్తుందని చెప్పేసి అతను మాట్లాడ్డాడు. ఎలాగ వదిలేసుకుంటామే అంటే అంటుంది. ఈ రోజున ఖచ్చితంగా దాని ఏమంటారు, ఒక మెనూ ఉంటుందండి. ఆ మెనూ ప్రకారం ఏదో 100 గ్రాములు ఉప్మా అని, లేకపోతేనేమో మధ్యాహ్నం రైస్ అని, సాయంత్రం అయ్యేటికి 2-3 చపాతీలని, అది మెనూ ఖచ్చితంగా ఇస్తారు. ఏదైనా ఆరోగ్యమైన తేడా వస్తే ఖచ్చితంగా జైలుకు సంబంధించినటువంటి మెడికల్ వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే ఏంటంటే నిజంగా నాకు తనకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయంటే అతను కోర్టు ద్వారా పిటిషన్ వేసుకోవాలి. పిటిషన్ వేసుకుని నాకు పలానా వ్యాధులు ఉన్నాయి కాబట్టి నాకు పలానా సౌకర్యాలు కావాలని చెప్పేసి అని అడుగుతారు. అడిగితే అది నిజమా కాదనేది చెక్ చేసి అది ఇస్తారు. అదేమి లేకుండా డిమాండ్ చేసి నేను మాజీ ఎమ్మెల్యేని, లేకపోతే నేనేమో 6.5 అడుగులు పొడుగున్నాను కాబట్టి నాకేమో పెద్ద బెడ్ కావాలి, ఏం కుదరవు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నేను అత్యంత సన్నిహితుడిని అనేటువంటి ఈ రౌడీజాలు అవన్నీ జైల్లో కుదరవు. ఏమంటే మీరు గమనించాలి, చంద్రబాబు గారు లాంటి వ్యక్తికే 4 దశాబ్దాలు రాజకీయం చేసిన వ్యక్తిని, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ రోజు నువ్వు జైల్లో పెడితే ఆయనకి ఎంతవరకు ఇవ్వాలో ఆ ప్రోటోకాల్ ప్రకారం ఇస్తారు. కాకపోతే అతనికి ఉన్నటువంటి విషయాలు బట్టి కొన్ని అదనపు సదుపాయాలు కల్పించవచ్చు. అప్పుడే ఇది రకాలు గడిపించారండి ఆయనకి. రూముల్లో ఫ్యాన్ లేకుండా చేసి, లేకపోతే ఏసీ పెట్టాలంటే అది కూడా పెట్టకుండా చేసి, పైన ఏమో డ్రోన్స్ తిప్పి
ఎన్ని రకాలుగా మానసికంగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు ఆయన్ని, శారీరకంగా కూడా హింసించారు. అటువంటి వ్యక్తులు ఈ రోజున జైలుకి వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో ఉన్న సదుపాయాలన్నీ కావాలంటే ఆ డిమాండ్ నేను అనుకుంటాం జైలుకి వెళ్ళిన వెంటనే మానసికంగా అంత తేడా వచ్చేసి ఉంటుంది వీళ్ళకి. ఏదో మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి, కాబట్టి ఇటువంటి మాటలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను అంటుంది ఖచ్చితంగా అందరూ బ్యాచ్ అంతా వస్తుంది, అక్కడికే చేరతారు ఒకళ్ళొకళ్ళు. మొత్తానికి ఈ 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత మరి బెయిల్ వస్తుందా లేకపోతే జైలుకి వెళ్తారా అన్నది మనకు తెలియదు. కానీ జైలుకి అంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ బ్యాచ్ అంతా ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ సీరియల్లో లైన్గా ఉన్నారు, వాళ్ళందరికీ గుండెలు ఇళ్ళల్లో ఉన్నాయి, ఎప్పుడు ఏదో వస్తుందా అన్నట్టుగా. ఇది కేవలం ఏదో కూటమి ప్రభుత్వం కావాలని చేసింది కాదు కదా, అతను గెలుక్కున్నాడు. ఓకే, ఆ కేసులో ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ విత్డ్రా చేసుకోకపోతే ఈ కేసు యాక్చువల్గా అయితే స్లోగా నడుస్తుంది. అతను కెలుకున్న వలన ఈ రోజున వచ్చినటువంటి ఈ కర్మ వంశీ గారిది. ఏంటంటే ఏది ఏమైనా సరే ఈ అతివృష్టి డిమాండ్ అంటారు చూసారు, ఆ డిమాండ్స్ కానీ అవన్నీ కానీ బయట ఎక్కడో చేసినట్టు అక్కడ కుదరదు. ఖచ్చితంగా ఇతరుల వల్ల ఎలా సాధారణ ఖైదీలు ఎలా ఉంటుందో అటువంటి ట్రీట్మెంటే ఉంటుంది. కానీ ఇంక ఎక్స్ట్రా చేస్తే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఏంటంటే జైలు అధికారులకి బాగా తెలుసు. ఓకే, ఇంతకీ వల్లభనేని వంశీ గారికి ఆయన కోరుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వసతులను ఇస్తున్నారా లేదంటే ఆ సదుపాయాలని? లేదు, జైలు అధికారులు ఏం చెప్పారంటే మిగతా ఖైదీలకు ఎలా ఉంటుందో అటువంటి ట్రీట్మెంటే ఉంటుంది. మీకు ఏమన్నా స్పెషల్గా అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే కోర్టుకి పిటిషన్ వేసుకోండి, కోర్టు వారి అన్నం కల్పించమని చెప్తే ఆ సదుపాయాలు కల్పిస్తాం, అంతే తప్ప మీరు డిమాండ్ చేస్తే మేము ఇవ్వం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. ఏముంది, జైలు అధికారులు వచ్చారు, చెక్ చేశారు, అతనికేమో నడుము నొప్పి కింద పడుకోలేను అంటే చెక్ చేశారు, అటువంటిది ఏమి లేదు, బంగారులో పడుకోవచ్చు కింద అన్నారు. కింద పడుకోబెడతారు, పాపం రాత్రి అంతా అక్కడే పడుకున్నాడు కింద. పొద్దునే మిగతా వాళ్ళకి ఎలా పెడతారో ఫుడ్ అదే ఫుడ్ పెడతారు. ఆయన ఏదో ఇంటి ఫుడ్ కోరుకుంటున్నట్లుగా, అలాగే ఆయనకి పడుకోవడానికి కూడా ఒక బెడ్ని ఏర్పాటు చేయమని ఆయన కోరుకున్నట్లుగా ఏం జరగవు కృష్ణ గారు. ఎందుకు జరిగితే ఇప్పుడు అతనికే మిగతా ఖైదీలకి తేడా ఏంటి? ఇప్పుడు అతను ఏదన్నా ప్రజల గురించి ఒక రాస్తారోకో చేసో ఒక ధర్నా చేసో ప్రజల గురించి పోరాడుతుంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే పోనీ అది ఏమన్నా ఒక కన్సిడర్ చేయొచ్చు, ప్రజల గురించి పోరాడిన వ్యక్తి అంటే ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు, అటువంటి వాళ్ళు కూడా ఏముండవు. నేను అంటే మామూలుగా అంటున్నా, అతను చేసిందే తప్పుడు పని. ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసిన అనేది పెద్ద క్రైమ్ అది. అదే విధంగా మిగతా అనేకమైనటువంటి బయటకు వచ్చినాయి. గన్నవరం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా అతను అనుచర గణం చేసినటువంటి ఒక మనిషిని భూదందాలకి, ఓ మనిషిని ఏమో బెదిరింపులకి ఇలా కేటాయించి ఏ విధంగా చేశారు ఈరోజు పేపర్లో చూస్తున్నాం కదా. అంత దందాలు చేసిన తర్వాత వచ్చి అరెస్ట్ అయిన తర్వాత ఈ డిమాండ్లు అంటే నేను అంతే, ఆ నాయకుడేమో అటువంటి డిమాండ్లు, వీళ్ళేమో ఇటువంటి డిమాండ్లు. ఏమనుకుంటున్నారో తెలియదు, అది జైలు అనుకుంటున్నాడా లేకపోతే జగన్ గారు ఇల్లు అనుకుంటున్నాడా మనకు అర్థం కాదు. జగన్ గారి ఇంటికి భోజనానికి వెళ్ళలేదు ఈయన, వీళ్ళు వెళ్ళింది జైలు జీవితాన్ని అనుభవించడానికి వెళ్ళాడు. సరే 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత కంటిన్యూ అవుద్దా ఏంటనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కాకపోతే ఈ డిమాండ్లు బెదిరింపులు బయట చేసినట్టు జైల్లో కుదరదు. మరీ ఎక్స్ట్రా చేస్తే జైలు అధికారులు ఏం చేయాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే, మీరు కోరుకున్న ట్రీట్మెంట్ ఇస్తారా? అంతే, మేము కోరుకున్నది కాదు, జైలు అధికారులు అతను కోరుకున్న ట్రీట్మెంట్ చక్కటి ట్రీట్మెంట్ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ శైలిలో ఇస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు జైల్లో వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారు, వడివిడిగా అడుగులు వేసుకుంటా చిరునవ్వులు నవ్వుకుంటా అందరితో మాడుకుంటూ వెళ్తారు. వచ్చినప్పుడు కాళ్ళు ఎడమ పెట్టి నడుచుకుంటూ వస్తారు, చూసారా? ఆ ట్రీట్మెంట్లు ఉంటాయి. ఆ ట్రీట్మెంట్లు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ ఏదైతే పుచ్చుకుని గౌరవంగా ఉంటే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.